దాని నిండా మొత్తం దారం పోగులే ఉన్నాయి. గణపతి నిండా దారం పోగలే, మొత్తం పీలికలు కూడా. అక్కడ ఆగి వీళ్ళందరూ దండం పెడుతున్నారు. సరే నేను దండం పెడుతున్నాను. ఇక్కడ అలా పెడితే కుదరదండి, మీ పంచుకుండే ఓ దారం తీసి ఆయన మీద వేయండి అన్నారు. ఎందుకు అన్న, అప్పుడు కొత్త బట్టలు వస్తాయన్నాడు. సరే మంచిది, నమస్కారం పదండి అన్న. నేను వెయ్యలా. అదేమిటండి మేము చెప్తే మీరు వేయట్లేదు, నాకు బట్టలు అక్కర్లేదు అన్నాను నేను. ఇది కూడా మనం దైవాన్ని వ్యతిరేకించినట్టు భావించకూడదమ్మా. అక్కడ వేస్తే కొత్త బట్టలు వస్తాయంటే మనకు అక్కర్లేదు వెయ్యమండి, అది తిరస్కారం కాదండి. నాకు కొత్త బట్టలు అవసరం లేదండి, ఉన్నవే ఎక్కువ. నాకు అవసరమైన వాళ్ళు వేసుకుంటారు. అంటే మన బుద్ధి ఎలా ఉందంటే ఎంత వస్తే అంత మంచిది కదా. పైగా అక్కడ అలా వేయకపోతే ఏదో జరుగుతుందేమో. ఏం జరగదమ్మా, వాళ్ళు దేవుళ్ళు, రాక్షసులు కాదు. వాడు హొసూరు వచ్చి నా మీద పీలిక వెయ్యలేదు, వీడు బతుకు పీలికలు అయిపోతుంది. ఆయన గణపతి అంటే ఆయన గణపతి కాడు, నేను మాత్రం భక్తుడిని. ఆయన గణపతి కాడు, నేను ఖచ్చితంగా చెబుతాను. ఆయన దేవుడు కాదు, నేను మనిషినే. అంత కక్ష పడితే దేవుడు ఎలా అవుతాడండి? అర్థం లేని ఆచారం. ప్రతి చోట ప్రతిదీ చేసి తీరాలా? అది ఎందుకోసం పెడతారు? నిజంగానే బట్టలు లేని వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు. ఇందాక ఆవిడే చెప్పాం కదా, ఒంటి మీద గుడ్డ, బండ మీద గుడ్డ. అటువంటి వాళ్ళకి దైవం అనుగ్రహించాలి అంటే ఆ కోరిక కోరాలి వాళ్ళు. వాళ్ళ కోసం పెట్టారు ఆరాధన, వాళ్ళే చెయ్యాలి, అందరూ చేయక్కల్లా. ఇప్పుడు చివరికి పీలికలు వేస్తే అందమైన గణపతి పీలికల గణపతి అయిపోయాడు. అక్కడ ఆ గుడ్డ పీలికల మధ్యలో, నూలు పోగుల మధ్యలో గణపతిని చూస్తే అవి పిటిహిం. అయ్యో ఏం గతి వచ్చిందయ్యా నీకు, ఇక్కడ వెలవకుండా ఉండుంటే ఈ గొడవ లేదు కదా. మొత్తం గుడ్డ పీలికలతో ముంచేశారు దేవుణ్ణి. అక్కడ చేస్తే ఏదో వస్తుంది అనగానే చేసేస్తాం. మొత్తం ఏమీ రాదు అని చెప్పండి, రానప్పుడు ఎందుకు పని లేక పదండి బస్సు వచ్చింది వెళ్ళిపోతాం. ఏదో వస్తే కానీ ఏం చేయవా? దేవుణ్ణి చూడడానికి ఏదో ఒకటి రావాలా ప్రతిదానికి. ఇది కాదా మన స్వార్థం? ఒక అందమైనటువంటి ప్రకృతి దృశ్యం, ఒక అందమైన చెరువు కానీ, ఇప్పుడు ఎక్కడా లేవులండి, ఎక్కడ ఉన్నాయి కానీ, ఉన్న చెరువులే ఆక్రమించి అపార్ట్మెంట్లు కట్టేస్తుంటాయి. ఒక పద్మం కానీ, ఒక కలువ కానీ, ఒక సూర్యోదయం కానీ, సూర్యాస్తమయం కానీ మీ ఇంట్లో డాబా మీద నుంచి చూసే అవకాశం వచ్చినా కూడా దాన్ని భగవద్ ఆరాధనగా భావించి, సంధ్యోపాసనగా భావించి చూడండి అమ్మా. జీవితం ఎంత ఆనందంగా ఉంటుందో, ఆనందంగా ఉంటుందో మీకు తెలుస్తుంది. ఖచ్చితంగా పొద్దున్న 5:45కి, సాయంత్రం 5:45కి ఎన్ని పనులున్నా మానుకుని దంపతులు ఇద్దరూ డాబా మీదకి వెళ్ళి సూర్యోదయాన్ని